ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఉచితంగా మోమోస్ వస్తాయని చెప్పేసి ఒక పిల్లవాడైతే గనక ఇంట్లో ఉన్న 85,00,000 రూపాయల నగలైతే గనక ఇచ్చేశాడు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారనేది కూడా గమనించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంటుంది. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ఇంట్లో పిల్లలు ఎప్పుడు ఏం చేస్తున్నారనేది ఖచ్చితంగా ఒక కంట అయితే గమనిస్తూ ఉండాలి. మోమోస్ అంటే చాలా మందికి ఇష్టం. వీటిలో రకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మోమోస్ కూడా ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌గా మారిపోయింది. ఈ మోమోస్‌కి అలవాటు పడిన ఓ బాలుడు వ్యాపారుడి మాటలు నమ్మి ఇంట్లోని నగలు తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాడు. వాటి విలువ అక్షరాల 85,00,000 రూపాయలు. వివరాల్లోకెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా నగరంలోని మోమోస్ అమ్ముకునే వ్యక్తి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి యొక్క బలహీనతను కనిపెట్టాడు. ఆ విద్యార్థి రోజు మోమోస్‌ను ఇష్టంగా తినడాన్ని గమనించిన అతను మరో ఇద్దరితో కలిసి ఓ ప్లాన్ వేశాడు. తన ఇంట్లో ఉన్న నగలు తెచ్చిస్తే రోజు ఫ్రీగా మోమోస్ ఇస్తానని చెప్పాడు. అంతే, ఆ అబ్బాయి అది నమ్మాడు. అతని మాటలు నమ్మిన విద్యార్థి తన ఇంట్లో ఉన్న 85,00,000 రూపాయల విలువైన నగలను రోజు ఒక్కొక్కటిగా తీసుకెళ్లి వారికి అప్పగించాడు. అవి తీసుకున్న ముగ్గురు అక్కడి నుంచి ఉడాయించారు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి విమలేష్ మిశ్రా తన కొడుకుని ముగ్గురు వ్యక్తులు మ్యానిపులేట్ చేశారని, అతని బలహీనతను వాడుకొని నగలు కాజేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరి ఇంటికి వచ్చి తన నగల గురించి అడిగినప్పుడు నగలు పోయినట్లు గుర్తించామని తెలిపాడు. తన కొడుకును నిలదీయగా తానే మోమోస్ కోసం ఆ షాపు వాడికి ఇచ్చినట్లుగా చెప్పాడు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.